కలలు మనం నిద్రలో అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలు రావడం అనేది సర్వసాధారణం. కలలు సాధారణంగా మనిషి యొక్క ఆలోచనలు, భయాలు, కోరికలు, గతంలో జరిగిన సంఘటనల ప్రతిబింబాలే. అయితే కలలు ఎక్కువగా తెల్లవారుజామునే వస్తూ ఉంటాయి. నిద్రావస్థ చరమదశ తెల్లవారుజాము కాబట్టి ఆ సమయంలో వచ్చే కలలు కొందరికి బాగా గుర్తుంటాయి. దీంతో చాలామంది తెల్లవారి వచ్చే కలలు నిజమవుతాయని నమ్ముతూ ఉంటారు. మరి తెల్లవారుజామున వచ్చే కలలు నిజంగానే నిజమవుతాయా? దీని గురించి సైన్స్ ఏం చెబుతోంది? తెల్లవారుజామున మెలకువ ఉన్నప్పటికీ కళ్ళు మూసుకొని పడుకుంటే మెదడు చేతనావస్థలో ఉన్నా కూడా మనకు మంచి నిద్ర లభిస్తుంది. దీంతో నిద్ర పట్టలేదు, మెలకుగానే ఉన్నాము అని అనుకున్నప్పటికీ ఆ సమయంలో కూడా వచ్చిన కలలను గమనించే వీలు కలుగుతుంది. మనిషి డీప్ స్లీప్లోకి చేరుకున్నప్పుడు కలలు రావడం సాధారణమైన విషయం. దీంతో కలలు రావడం వల్లనే నిద్ర సరిగ్గా పట్టడం లేదు అనే ఆందోళన చెందనవసరం లేదు. సృజనాత్మకత ఎక్కువగా ఉన్న వారికి సహజంగా కలలు ఎక్కువగా వస్తాయని నిపుణులు చెబుతూ ఉంటారు. కొన్నిసార్లు భయం పుట్టించే కలలు వచ్చినప్పుడు మాత్రం గుండె కొట్టుకునే వేగం, ఊపిరి పీల్చే వేగంలో మార్పులు కనిపిస్తాయి. ఇలా జరిగినప్పుడు చాలా మందికి మెలకువ వచ్చేస్తుంటుంది. తెల్లవారుజామున ముందు రోజు చేసిన పనులు తాలూకా ఆలోచనలకు సంబంధించిన కలలే ఎక్కువగా వస్తుంటాయి. ఆ కలలు ఎప్పుడో ఒకసారి యాదృచ్ఛికంగా నిజం కావచ్చు తప్ప తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయనేది కేవలం అపోహ మాత్రమే అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే మానసిక నిపుణులు ఏం చెబుతున్నారంటే, నిద్రకు భంగం కలిగించేలా కలలు ఎక్కువగా వస్తున్నప్పుడు పగటిపూట సంతోషకరమైన అంశాలపై దృష్టి పెట్టాలని, మీకొచ్చే కలలకు అంత ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర విషయాలపై మనసును మళ్లించాలని సూచిస్తున్నారు. మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు కొన్ని దశల్లో భాగంగా మనసులో అసంకల్పితంగా సంభవించే ఆలోచనలు, భావోద్వేగాల అనుభూతులే కలలు. అంతేకాని అలాంటి వాటిని ఆధారంగా చేసుకొని ఇలా అయితే మంచి జరుగుతుందని, అలా అయితే చెడు జరుగుతుందని నిర్ధారించలేమని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.